చంద్రబాబు తన నీచ రాజకీయాలకు ప్రజలను బలిచేస్తున్నాడని యువత మండిపడుతోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధులను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమ పథకాలపై విషం చిమ్మాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతుల ఇన్పుట్ సబ్సిడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబుకు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పథకం కూడా ఇంటి వద్దకే వస్తుంటే దాన్ని చూసి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఓర్వలేకపోతున్నాడు. ఇది ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఈసీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తూ అనేక పథకాలను పేదల ముంగింటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు పేదలకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకున్నారు, ముఖ్యంగా స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం చదువుతున్నారు, అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పరిణామం నేపథ్యంలో మీకు స్కాలర్షిప్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అసలు? నా పేరు నిఖిల్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నాను. మేము చదవడానికి చాలా పేద విద్యార్థులు మా యూనివర్సిటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ల మీద మేమందరం చదువు కొనసాగిస్తున్నాం. ఇప్పుడున్న ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మేమందరం కూడా ఓట్లు వేయాలి కదా, అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండదా? ఇప్పుడే మా విద్యార్థులు మేము చదువుకునేటప్పుడే ఈ ఎలక్షన్ కోడ్లు ఇవన్నీ వస్తున్నాయా? మరి మేము ఎలా చదవాలి? ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అమ్మ పెట్టదు, అడుక్కు ఇవ్వదు అనే చందాన చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతుల పట్ల ఇప్పుడు కూడా ఆయనకి చిన్న చూపే. గతంలో వ్యవసాయం దండగా అని ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దున్నుకుని ఇప్పుడు రైతులు పంటలు పండించుకుని పంటలు వేసుకునే ఇప్పుడు సమయం, తొలకలు అన్నీ వేసుకుని ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే రైతులు ఏ విధంగా పంటని భారం కాకుండా వాళ్ళు పెట్టుబడికి వచ్చే డబ్బును కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు ఆపడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు రైతుల అకౌంట్లో కానీ విద్యార్థుల అకౌంట్లో కానీ వేస్తే వాళ్ళు పూర్తి మద్దతు ఏదైతే తెలుపుతారో అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనే షాక్ పెట్టి ఇవన్నీ ఆపడం జరుగుతుంది. కానీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి పేద విద్యార్థుల్ని, రైతుల్ని మీరు ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు ఎంత సహాయం చేసినా సరే అది మరింత ఒక మెట్టున అవుతుంది. కానీ అలాంటి సహాయాన్ని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు మీరు అంటే ఏ విధంగా వెళ్తుంది ప్రజల్లోకి మెసేజ్ అసలు? సార్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు సార్ రైతులకి. ఏమని, మీకు పూర్తిగా రుణమాఫీ 86,000 కోట్లు మీకు పూర్తి రుణమాఫీ చేస్తాను, మీరందరూ ధైర్యంగా ఉండండి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా మీరు తెచ్చుకోవద్దని చెప్పాడు సార్. రైతులందరూ ఏం చేశారు సార్, ఆ మాట నమ్మారు. గుండెల్లో జగన్ ఉన్నాడు. 2014లో కూడా రైతుల గుండెల్లో జగన్ ఉన్నా సరే, అయ్యో ఈసారి మా బతుకులకు మారితే చంద్రబాబు నాయుడు మా రుణమాఫీ చేసేస్తానంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మా బతుకులు మారితే జగన్ బాబుని వచ్చేసారైనా మేము గెలిపించుకుంటాం కదా అనేసి నమ్మి ఓట్లేస్తే 86,000 కోట్లు రుణమాఫీ చేస్తానని రైతులు నెట్టేట ముంచాడు సార్. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక సీఎం నేరుగా వచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో డబ్బులు వేసిన మొనగాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఒకటి ఆలోచించుకోండి, నేను వైసీపీ వాళ్ళకో ఎవరికో నేను చెప్పట్లేదు, టీడీపీ వరకు కూడా చెప్తున్నాను. మగవాళ్ళకి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో మీ భార్యలను కానీ, మీ అక్కలను కానీ, మీ చెల్లెళ్ళని కానీ అడగండి. మన ఇంట్లో ఎవరి వల్ల మనకు లబ్ధి జరిగింది? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు మనకి ఏమి ఇచ్చాడు? అక్క, చెల్లి, అమ్మ, మీ భార్యను కూడా మనకి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏమి ఇచ్చాడు? ఎవరు మనకు మంచి చేశాడు? గుండెల మీద చేసుకుని మీ ఇంట్లో ఆడవాళ్ళని అడగండి. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ఒక బూచిగా చూపించి ప్రజల వద్దకే, ఇంటి వద్దకే వస్తున్న పథకాలను అడ్డుకోవడంతో పాటు విద్యార్థులకు ముఖ్యంగా అంత అవసరమైన స్కాలర్షిప్లు కావచ్చు, రైతులకు కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అడ్డుకోవడంతో కూడా తీవ్రస్థాయిలో ఒకవైపు విద్యార్థులు, అదేవిధంగా ప్రజలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలలో చంద్రబాబు నాయుడు తగిన బుద్ధి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.